పచ్చటి పొలాలు, చూడముచ్చటేసే వాతావరణం, మనసును ఆహ్లాదపరిచేటటువంటి పరిస్థితి. వారం రోజులుగా ఎండబడి వర్షం అంత పచ్చగా మారిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లు, పల్లెల్లో ఏ కుంటల్లో, చెరువుల్లో అన్నిటిలో కూడా నీళ్ళు వచ్చేసాయండి. అలాగే అంత పచ్చగా అయిపోయింది. ఆ పచ్చదనం మన కంటికి చాలా ఉపయోగకరం. యాక్చువల్గా ఏమవుతుందంటే కాలుష్యం వల్ల సిటీలో ఉండే వాళ్ళకు కంటి చూపు దెబ్బతింటుంది. కానీ మన పల్లె వాతావరణంలో ఉండడం వల్ల, ఈ పచ్చదనం చూడడం వల్ల మనకు కళ్ళు ఎప్పటికీ మన ఈ పల్లెటూరి వంటల కార్యక్రమంలో గూడరేవుపల్లికి వచ్చాము. మన గూడరేవుపల్లిలో ఋషితో వంట ఖుషిగా చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఋషితో మనం మాట్లాడదాం. ఋషి, ఈరోజు చికెన్ వండుతున్నారు కదా, పల్లెటూరి వంటలు ఆ వాసన విన్నా, ఆ యొక్క వంట రుచి చూసినా అదిరిపోతుంది. అందులో కూడా ఋషి వంట అంటే కేక. ఇప్పుడు నువ్వు వంట వండి మా ప్రేక్షకులకు ఆ యొక్క రుచిని చూపిస్తావని కోరుకుంటున్నాను. ఇప్పుడు చేద్దాం. ఓకే, నేను చికెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మనకి కావాల్సిన ఐటమ్స్: ఫస్ట్ చికెన్ 1 కిలో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, సాల్ట్, పసుపు, వాటర్, ఆయిల్, కొబ్బరి తురుము, ఇది వచ్చేసి కేసరి పొడి, ఆచి మసాలా, ధనియాల పౌడర్, కారం పౌడర్, వాటర్. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇవన్నీ సిద్ధం హర్షద్ వాయిస్ వస్తుంది. 10 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. 10 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. టీవీ పాటలు తగ్గించేది వస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. ఇది బ్రౌన్ అయింది కదా. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అది ఒక 2 మినిట్స్. హీట్ అవ్వాలి. నెక్స్ట్ కొబ్బరి తురుము 3 స్పూన్స్ వేసుకుంటాం. కొబ్బరి తురుము అందులోనే ఉంటుంది. వాటరే ఉండవు చికెన్లో. ఓకే, చికెన్లో ఇందులో పసుపు వేసుకొని 5 మినిట్స్ అలానే పెట్టుకున్నాం.
చాలా పచ్చగా ఉండదు చూడండి. బా ఎంత ఉబలాటంగా ఉంటుందో, ఎంత ఉల్లాసంగా ఉంటుందో. ఈ వాతావరణాన్ని మీరు కూడా ఒకసారి మాతో షేర్ చేసుకోండి. వాసన వచ్చేస్తుంది, రండి వెళ్దాం. వేసుకుంటాం. వంట దాదాపు అవర్స్ చేస్తుంది. వంట గుమగుమలాడుతుంది. అయిపోయింది ఋషి గారు? ఇంకా 10 minutes అండి. ఓకే. స్పూన్ ఎడా ఎత్తుకొని వెళ్తున్నావా? ఇప్పుడు కారం వేసుకుంటాం. కారం 2 tablespoons. కారం వేసుకున్న తర్వాత మసాలా ధనియాల పొడి వేసుకుంటాం. ధనియాల పొడి 1 tablespoon. మసాలా. నెక్స్ట్ ఆచి మసాలా 1 tablespoon. నెక్స్ట్ మనం కొంచెం కలర్ కోసం కేసర్ పౌడర్. మెత్తటి చికెన్ తయారీ. ఓకే ఓకే. చికెన్ మెత్తని ఎర్రటి చికెన్ తయారైపోయింది. ఇంకా ఎంతసేపు కావాలండి? 10 minutesలో ఇది వాటర్ అంతా ఇంకిపోతాయండి. ఓకే. మీరు చాలా చేయి తిరిగిన వంట మాదిరి చేస్తున్నారండి. మీరు అన్ని వంటలు ఇలాగే చేస్తారా? అవును, నాకు రాని వంట అంటూ ఏం లేదు. ఓకే సరే. ఈ కార్యక్రమం తర్వాత ఇంకో రోజు వంట ఫినిష్ అయినట్టుంది. రిషి గారు, వంట ఫినిషింగ్ అయిపోయిందా? ఫినిషింగ్ టచ్లో ఉందా? లాస్ట్ అండి, ఇంకా 4 minutes. ఓకే, అంటే దాదాపు అయిపోవచ్చేసింది. చాలా బాగా చేశారండి. ఇంకా మీ టేస్ట్ కూడా చేయలేదు. టేస్ట్ చేయకుండా ఎంత బాగుందని టేస్ట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. ఓకే ఓకే ఓకే. కొంచెం వాటర్గా ఉంది, అది కొంచెం అయిపోతే ఓకే. ఓకే అండి, ఫినిష్ అయిపోయింది. దీనిపైన గార్నిష్ కోసం మనము అందరూ కొత్తిమీర యూస్ చేస్తారు, బట్ మనం ఏమంటే కరివేపాకు యూస్ చేస్తున్నాము. విటమిన్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. యాక్చువల్గా కరివేపాకు అనేది జీర్ణశక్తిని పెంచుతుంది, అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అందుకోసం మనం కొత్తిమీర బదులు కరివేపాకు యూస్ చేస్తాం. ఓకే అండి, వంట ఫినిష్ అయిపోయిందండి. టేస్ట్ చేద్దామని చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. అద్భుతంగా చేసిందండి. నేను వంట సూపర్. రుచి వంట ఎంతైనా
చాలా బాగా వచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి. ఇదే విధంగా మా కార్యక్రమంని చూశారు కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా మంచి వంటకాల్లో మళ్ళీ రిషి గారితో ఇంకోసారి కలుద్దాము. రిషి మేడం, మీ వంట చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు మేము మీ యొక్క విలేజ్కి వచ్చి ఈ యొక్క వంట ప్రోగ్రాంకు తీసినందుకు మాకు హ్యాపీగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము వచ్చిన దానికి? మాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మేము అనుకోలేదు మీరు వస్తారని.